హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నామండి. మేము అయితే ఈరోజు గోరుచిక్కుడుకాయ కూర, దీన్ని గోకరకాయ కూడా అంటారు కదా. ఈ గోరుచిక్కుడుకాయ కూర నేను చిన్నపప్పు వేసి అయితే ఎల్లిపాయ కారం వేసి వండిన. ఇది ఎట్లుంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే నేను ఎట్లా చేసిందో మీకు తెలుస్తుంది. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ కూడా చేయండి. నేను గోరుచిక్కుడుకాయను శనగపప్పు తీసుకొని దీన్ని ఉడకబెట్టుకొని, అదే ఎల్లిపాయ కారం అయితే దానిలోకి ఎల్లిపాయలు, కొత్తిమీరలు, జీలకర్ర, కారపొడి, ఉప్పేసి ఎల్లిపాయ మీరం అయితే పట్టి పెట్టిన. ఇలా గోరుచిక్కుడుకాయ పప్పును కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని పోపు వేసుకోవడానికి ఒక 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని దానికి జీలకర్ర, ఆవాలు పోపేసిన తర్వాత దానిలో జీలకర్ర, ఆవాలు గోలిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డను, పచ్చిమిరపకాయలను అయితే వేసి పోపులో మంచిగా ఎరుపు రంగు అంటే పచ్చివాసన అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, అలాగే కరివేపాకు కూడా వేసుకున్న. ఇవి మంచిగా గోలనియాలి నూనెలా. మీరు ఎప్పుడైనా ఇట్లా చేసిండ్రా? చేస్తే ఎట్లా వచ్చిందో మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇట్లా చేసిన, చాలా మంచిగా టేస్ట్గా మంచిగా అనిపించింది. ఎంత నోటికి తినబుద్ధి కాకపోయినట్టు ఉన్నా కూడా మంచిగా తినాలనిపించింది. దీనిలో కొంచెం మనము అల్లం వెల్లిపాయ పేస్టు, అలాగే పచ్చి కొత్తిమీరల పొడి, మెంతి పొడి అయితే వేసుకున్నా. పచ్చి కొత్తిమీరల పొడి అంటే నాకు కొత్తిమీరకు అందుబాటులో ఉండదు కనుక దీని ఎక్కువ పచ్చి కొత్తిమీరల పొడి ఏ కూరలలోనైతే వాడతా. అలాగే కొంచెం కరివేపాకు, దానిలోకి సరిపోను పసుపు, మేము ముందుగా చెప్పినటువంటి కొత్తిమీరల పొడి, అలాగే నేను లైట్గా కొంచెం మెంతి పొడిని కూడా వేసుకుంటాను. ఎందుకంటే నాకు కొత్తిమీర, మెంతి మా ఊర్లలో అందుబాటులో ఉండదు కనుక నేనైతే ఇవి ఎప్పుడు చేసి పెట్టుకుంటా. పులుసు కూరలలో కానీ మామూలు కూరలలో కానీ మెంతి పొడి వేసుకుంటే దాని టేస్టే వేరుంటుంది. నేనైతే అన్ని కూరలలో వేస్తాను. మీరు ఎట్లా వేస్తారో మాకు ఒకసారి కామెంట్ చేయండి. మీరు వాడుకోకపోతే కొందరు వాడుకోరు, నేనైతే వాడుకుంటా. ఇలా మంచిగా నూనెలో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నటువంటి గోరుచిక్కుడుకాయ, అలాగే పప్పు, దాన్ని నీళ్ళని వంపేసుకొని ఇట్లా జాలగంటలో వేసుకొని దాన్ని పోపులోనైతే వేసుకొని మంచిగా నూనెలో ఫ్రై అయ్యేంత వరకు వాటిని ఉడికించుకోవాలి మంచిగా. ఎందుకంటే మనం వాటర్లో నుంచి తీసినాం కదా, వాటర్ పోయేంత వరకు దాన్ని అయితే నూనెలో ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత దాన్ని సరిపోని ఉప్పు, ఎందుకంటే నేను ఎల్లిపాయ కారంలో వేసిన కానీ కొంచెం ఎట్లాగూ తక్కువ ఉంటుంది కనుక నేనైతే తక్కువ ఉంటుందని కొంచెం అంత వేసుకున్నా. అలానే సరిపోయేటట్టు వేసుకుంటే మనం ఇలా వేసుకోకపోయినా పర్వాలేదు. ఇట్లా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మూత వేసుకొని ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత అది ఉడికి మనకు కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి ఈ జీలకర్ర, ఎల్లిపాయ ఉంటుంది కదా, ఎల్లిపాయ కారం, ఈ ఎల్లిపాయ కారం అనేది వేసుకొని ఒక 2 సార్లు కలుపుకొని మూత వేసుకొని ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనం దించేటప్పుడు కొంచెం వేయించిన కొత్తిమీర పొడిని అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ అదిరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే చేసుకున్నా. ఇది నేను ఫస్ట్ టైం, నాకైతే చాలా నచ్చింది. నేను ఇది చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కూడా చేసుకొని తిన్నా. ఇది చేసిన వీడియో అయితే చాలా రోజులది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.